మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై జనసేన రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కడప జిల్లా రాజంపేటలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వ పనితీరుపై తీర్పిచ్చారని, అయినప్పటికీ ఆ పార్టీ తన వైఖరిలో మార్పు తెచ్చుకోలేదని విమర్శించారు. మావిగన్ పేరుతో కొత్త రాజకీయ వ్యూహాలకు మాజీ సీఎం జగన్ తెరలేపుతున్నారని ఆరోపించారు. మహిళల్ని అగౌరవపరుస్తూ అలానే ఇళ్లలో ఉన్న మహిళల్ని అగౌరవపరచడం గత గవర్నమెంట్లో మీ ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణిని సభాముఖంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవగాహన చేసి ఆనందపడ్డారు. అలానే మీ ప్రభుత్వ హయాంలోనే మీ అమ్మగారికి అన్యాయం చేశారు, మీ చెల్లెలికి అన్యాయం చేశారు. ఈరోజు మీ వైసీపీ వాళ్ళతో మీ చెల్లెళ్ళ మీద అవాకులు చవాకులు మాట్లాడిస్తున్నారు. అంటే మీకున్న మహిళల మీద మీకున్న గౌరవం ఏంటో మీరు ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ హయాంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే చట్టం తన పని తాను చేసుకోవడం బిగిన్ చేస్తుందో వెంటనే వీళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళు చేసిన అవినీతి భాగవతాలు, వీళ్ళు చేసిన చండాల పనులన్నీ బయటకు వస్తాయి. రేపు పొద్దున వీళ్ళ మీద కేసులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఇప్పుడే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ సనాతన ధర్మాన్ని అగౌరవపరుస్తూ మీరు చేస్తున్న రాక్షస క్రీడ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు.